ఆ, సహవాసము మరియు ఐక్యత అనే అంశాల మీద మాట్లాడాలని ప్రభు నన్ను సిద్ధపరిచారు. కనుక ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఎందుకంటే మన ప్రత్యేకంగా ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి సంఘంలో కూడా విభజనలు, మరి అండర్స్టాండింగ్ లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మరి మన మెన్ననైట్ ఆర్గనైజేషన్ కి సంబంధించి అడక్ కమిటీ వారు అద్భుతమైన రీతిలో ఐక్యత కొరకు మరి వారు చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము నాకు వైట్ టైం, ఎర్లీ మార్నింగ్ వైట్ టైంలో నేను ఈ ఐక్యత కొరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించాలి, తప్పక ఫలిస్తాయి అని నా యొక్క విశ్వాసము. అనుదినము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, చాలా భారంతో, కొన్నిసార్లు కన్నీళ్లతో కూడా నేను ప్రార్థిస్తూ ఉంటాను. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే అదే అంశం పైన మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించారు. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. చాలా ఫెమిలియర్ వచనం ఏంటంటే, మనం పుట్టినప్పటి నుంచి అందరికీ తెలిసిన వాక్య భాగము కీర్తన 133:1 కదా. కీర్తన 133:1, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం కదా. మనకు చిన్నప్పటి నుంచి తెలుసు ఈ వాక్య భాగం. ప్రతి ఒక్కరికి, క్రైస్తవులుగా పిలువబడుచున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యం తెలుసు. మరి ఇంతగా తెలిసినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం ఎందుకు అనుసరించలేకపోతున్నాం అనేదే చాలా బాధకరమైన విషయం అన్నమాట. చాలా బాధకరమైన విషయం. రండి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి అది ఏంటంటే, మరి వాక్యంలో ఏమని వ్రాయబడి ఉన్నది అంటేను, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అంటే రండి ఇక్కడ చూసినట్లయితే, ఆ తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండునంటే, ఇలాగున అన్ని వంశముల వారిని సహవాసములో సంయుక్తపరచినది. సహవాసములో సంయుక్తపరిచి శిరము నుండి రుధిర దారలు ప్రవహించి ఛాతి చేతుల నుండి రక్తం ప్రవహిస్తూ కాళ్ళ నుండి భూమిని తాకింది. ఆ యొక్క ప్రశస్తమైన రుధిర రక్తం. మరి ఈ ప్రధాన యాజకుడు అహరోను కంటే గొప్పవాడు. అహరోను కంటే గొప్పవాడు. మనము పాపులమై ఉండగా తన రక్త ప్రోక్షణ ద్వారా మనలను శుద్ధులనుగా చేశారు కదా. మనము భౌతిక నేత్రాలతో ఆయనను చూడలేం, కానీ మనకు ఆయనతో సహవాసం ఏర్పరిచాడు. దేవునితో మనకు సహవాసం, తన యందు విశ్వాసం ఉంచిన వారికి తండ్రి అయిన దేవునితో సన్నిహిత సంబంధం మనకు ఏర్పరిచాడు. తను సిలువకు అప్పగించక మునుపు ఈ సహవాసాన్ని మనకు ఏర్పరిచారు తండ్రితో. ఎందుకంటే చూడండి, ఈ సహవాసము మొట్టమొదట సృష్టి ఆరంభంలో మనం గమనించినట్లయితే, అద్భుతమైన సృష్టిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు చేశాక, మరి చక్కగా ఎంతో చక్కని ఆలోచనతో నరుని చేసి, మరి ఆయనకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చి ప్రతి దినము చల్లని వేళ వారితో చక్కని సహవాసం. ఎంత అద్భుతం. నేను అనుకుంటాను, నేను నిజంగా అప్పుడు అప్పుడు నేను అనుకుంటాను, భౌతిక నేత్రాలతో వారు చూసి ఉంటారు, ఎందుకంటే వారిలో ఏ పాపం లేదు. ఇప్పుడు మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ఆయనను చూడలేము. ఎందుకంటే నాకు ఇది ధ్యానిస్తూ ఉన్నప్పుడు మోషే భక్తులు గుర్తొచ్చాడు. అంత అద్భుతమైన రీతిలో నాయకుడుగా ఉండి, మరి తను ఎంతో అద్భుతమైన రీతిలో తన ప్రజలను మరి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి అద్భుతమైన నాయకుడుగా ఆయన పనిచేశాడు. ఒక్కసారి నిన్ను చూస్తానని అడిగాడు కదా. అయితే నువ్వు నన్ను చూడలేవు సరే అని చెప్పేసి ఒక బండ సందులో నిలబెట్టారు కదా. నిలబెట్టి నేను ఇటు నుంచి పాస్ అయి వెళ్ళిపోతాను, నా వెనక భాగం మాత్రమే అన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సహవాసం ఎలా కోల్పోయాము అంటే అవిధేయత ద్వారా. ఆ సహవాసం అవిధేయత వల్ల కోల్పోయి వెళ్ళగొట్టబడ్డారు. అదే ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే, సహవాసం లేదు మనకి. ఎందుకంటే మరి మనము బార్న్ అండ్ బ్రాటప్, మనది క్రిస్టియన్ కదా, క్రైస్తవ కుటుంబంలో జన్మించాము, వాక్యం పుట్టినప్పటి నుంచి తెలుసు. మరి ఎందుకు ఈ పరిస్థితులు అంటేనో, దేవునితో సహవాసం లేదు, మరి ప్రార్థన జీవితం లేదు, భయము లేదు, భక్తి లేదు. పూర్తిగా వాక్యం విని విని ఏమైపోయిందంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే ఈ పరిస్థితులు, ఐక్యత లేని పరిస్థితులు. అందుకే చాలా ప్రయాసపడుతున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు మనకు
అసలు ఈ ఐక్యత సాధ్యమా అనిపిస్తుంది, అసాధ్యమేమో అనిపిస్తుంది. కానీ అది సాధ్యమే. ఎందుకంటే మన ప్రార్థనలు వ్యర్థం కావు, ప్రయత్నాలు వ్యర్థం కావు. దేవునికి స్తుతి కలుగును గాక. రండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి యోహాను సువార్త 15వ అధ్యాయం అనగానే అందరికీ గుర్తొచ్చేది, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తన యందు నిలిచి ఉండాలని కోరుచున్నాడు కదా. తన యందు మనం బాగా ఫలించాలి కదా. తన బిడ్డలు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలా ఫలిస్తాము? ఆ తీగ ద్రాక్షవల్లి నుంచి వేరు చేయబడితే ఎండిపోయి అగ్నిలో వేయబడుతుంది. కానీ దానికి అంటుకట్టబడి ఉంటేనే ఫలిస్తుంది కదా. కదా, అదే ప్రభువు మన నుంచి కోరుతున్నాడు. కానీ మనం ఈరోజు ఎట్లున్నామంటే ఫలములు లేని చెట్టు వలె ఉన్నాం. ఫలించడం లేదు, ఎందుకంటే సహవాసం నుంచి విడిపోయాం, ఐక్యత లేదు మనకి, అందుకే ఫలాలు లేవు. కానీ ప్రభు ఆశిస్తున్నాడు, ఫలించాలి. నా తండ్రి మీరు ఐక్యపరచబడి ఉంటే, నాతో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, నా తండ్రి మహిమపరచబడతాడు. తండ్రిని మహిమపరుస్తున్నామా? మనలో ఉండే విభజనలు, మనలో ఉండే కక్షలు, మనలో ఉండే ద్వేషాలు ఆయన నామానికి అవమానం తెస్తున్నాయి. అంతే కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఐక్యతనే మనలో ఉంటే అసలు ఈరోజు ఎంత అద్భుతంగా ఉండేదో, ఎన్ని ఆత్మలను ప్రభు కొరకు మనము సంపాదించేవారము కదా. కనుక ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యత ఉంటే మనం అందరం కూడా బాగా ఫలిస్తాం కదా. కూడమిలో ఫలించుమా, ఫలమిచ్చు ద్రాక్షవల్లిలా, ఉడమిలో ఫలించుమా, ఫలమిచ్చు ద్రాక్షవల్లిలా, నేల రాలిన పువ్వులా, నేల రాలిన పువ్వులా, తేలిపోకుమ గాలిలో. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక బాటనీ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఒక పుష్పం అంటే తెలుసు, దాని నుంచి ఫలం వస్తుంది కదా. అది పుష్పము ఆ చెట్టుకు అంటుకట్టబడి ఉన్నప్పుడే అది ఫలంగా ఎదుగుతుంది. కానీ పక్కకు వచ్చేసి రాలిపోతే ఫలం ఉండదు, ఎండిపోతుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితులు అలా ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రండి. మనలో ఉన్న శత్రువులు బయట శత్రువుల కన్నా మనల్ని ఎక్కువగా బలహీనపరుస్తున్నారు. ఎందుకంటే మనలో విభజనలు వచ్చాయి? ఎవరైనా బయట వాళ్ళు తీసుకొచ్చారా? లేదే, మనలో ఉన్నవారే కదా. మరి తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యం ఏమైపోతుందని చెప్తుంది వాక్యము? పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను, ఏ ఇల్లైనను నిలవదు కదా. మత్తయి సువార్త 12:25లో. ఇవన్నీ తెలియదా మనకి? తనకు తానే విరోధంగా వేరుపడిన ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి, ఒక సంఘం కానీ నిలబడుతుందండి? నిలబడదు కదా. సంఘములో ఉన్న సమస్యలన్నిటికన్నా గడ్డు సమస్య ఏంటంటే ఐకమత్యం లేకపోవటం, యూనిటీ, చక్కని సహవాసం లేకపోవటమే గడ్డు సమస్య. సంఘాలలో కానీ మన ఆర్గనైజేషన్లో కానీ ఉండే సమస్య ఏంటంటే ఐకమత్యం లేకపోవటం. ఆచరణ యోగ్యమైన ఐకమత్యానికి మరి మనం ఏం చేయాలి? కొన్ని విషయాలను మనం చూద్దాం. ఎలా చేయాలి అంటే నాయకులతో మొదలు పెట్టాలి. నిజంగా మన డినామినేషన్ కి సరి అయిన నాయకుడు లేడు. ఏమండి, నాయకుడుగా ఉండాలి అంటే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, చక్కని సాక్ష్యము కలిగి ఉండాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు నేను నాయకుడిని అంటే ఎలాగండి? వాక్యం ఏం చెప్తుంది? వాక్య ప్రకారం మనం చూసినట్లయితే నాయకుడు ఎలా ఉండాలి కదా. మనం 133వ కీర్తన అనుసరించి అనేకమైన కోరస్లు, కీర్తనలు ఉన్నాయి కదా. మరి ఐకమత్యం గురించి మాట్లాడినప్పుడల్లా ఈ వచనము ప్రస్తావించకుండా ఎవరు కూడా వాక్యం చెప్పరు. సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం అనేది మీరు బైబిల్లో గనక చూస్తే ఆశ్చర్యార్థకంతో మొదలవుతుంది కదా. సహోదరులు అంటే ఎవరండి? సహోదరులు అంటే ఎవరు? దేవుని పిల్లలు. సహోదరులు అంటే దేవుని, మనందరం దేవుని పిల్లలం. కానీ ఈరోజు ఎట్లా మారిపోయామంటే అపవాది పిల్లలంగా మారిపోయాము. అందుకే ఈ పరిస్థితులు కదా. ఘనమైన ఐకమత్యం యొక్క స్వభావము కళ్ళ కట్టినట్టుగా కీర్తనకారుడు మనకి కీర్తనలో చూపిస్తున్నాడు. ఈ కీర్తనలో మనకు రెండు దృశ్యాలు చూపిస్తున్నాడు కీర్తనకారుడు. ఒకటి దిగజారు పరిమళ తైలం, ఇంకొకటి దిగివచ్చు మంచు. దిగజారు పరిమళ తైలం, ఇంకోటి
దిగివచ్చు మంచు, తైలము కారుట ప్రధాన యాజకుడైన అహరోను తల మీద నుండి మొదలవుతుందండి. తల మీద నుండి మొదలవుతుంది, హెర్మోను పర్వతము నుండి దిగి వస్తుంది కదా. ఎందుకు హెర్మోను? హెర్మోను పాలస్తీనా దేశములన్నిట్లో ఉన్న పర్వతాలలోకెల్లా చాలా ఎత్తైనది. అందుకే కీర్తనకారుడు ఆ పర్వతాన్ని మెన్షన్ చేయటం మనం చూస్తున్నాం కదా. అహరోను వస్త్రములు సియోను కొండలు దేవుని ప్రజల కూటమును తెలుపుతున్నాయి అన్నమాట. అహరోను వస్త్రాలు అహరోను మరియు హెర్మోన్ నాయకత్వాన్ని తెలుపుతున్నాయి. అహరోను నాయకుడిగా ఎన్నుకున్నారు కదా, అది తెలుపుతుంది. తర్వాత ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, మనందరి శత్రువు ఒక్కడే. మనలో మనము ఒకవేళ విభజనలు కలిగి ఉండవచ్చు, కానీ మనందరికి ఉండేది శత్రువు ఒక్కడే కదా. మరి ఎఫ్ఎస్సిలో మనము వ్రాయబడినట్లు 7 ఏకత్వపు సూచనలు క్రైస్తవ ఐక్యతకు పునాదిగా తీసుకొనబడుతుంది. మనం అంటే ఆ వాక్య భాగం అంతా చదవడానికి టైం అనుమతించదు మనకి. కానీ అక్కడ ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలను మనం గమనించినట్లయితే క్రైస్తవ ఐక్యతకు పునాది అది కదా. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడొక్కడే, తండ్రి ఒక్కడే. ఏమండి ఎంత చక్కగా! దురదృష్టవశాత్తు ఈ విషయాలనే మనల్ని దూర ధృవాలకు వెళ్ళగొట్టాయి. ఏమంటే అందరం సేవించేది ఒకే తండ్రిని కదా, అందరం తీసుకున్నది ఒకే బాప్తిస్మం కదా. మరి ఏంటి విభజనలు? ఆత్మ ఒక్కడే అను వాని వ్యక్తిత్వమును గ్రహించటలోనో, బాప్తిస్మం ఒక్కటే అను అంశం ఆచరించటలోనూ ఏర్పడిన విభేదముల వలన ఎన్నెన్ని విభజనలు ఏర్పడ్డాయో. ఈరోజు బాప్తిస్మము ఏమంటే మనం ఫాలో కావలసింది వాక్యము, మనము ముందుంచుకోవాల్సింది యేసు ప్రభు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు ఏ విధంగా ఆయన జీవించారు అది మనం అనుసరించాలి. ఏ విధంగా బాప్తిస్మం తీసుకున్నారు? యోర్ధాను నదిలో, మరి యోహాను ద్వారా. ఈ రోజు బాప్తిస్మాల్లో ఎన్ని రకాలంటే ఆశ్చర్యం. రకరకాల బాప్తిస్మం. ఊరికే చిలకరింపు అంటారు, అది ఎలా అవుతుందండి బాప్తిస్మం? కాదు. తర్వాత ఇంకొక దగ్గర నేను చూశాను, అంటే విన్నాను, ఒక డేరా లాంటిది కట్టి, ఎంత భయంకరం, దాని క్రింది నుంచి దాటిపోతే అది బాప్తిస్మం. ఏమండి ఎన్ని రకాల విభజనలండి! ఏంటిది అసలు? చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. మరికొన్ని చోట్ల కొన్ని సంఘాలలో ప్రభు బల్లను ఎలా పాటిస్తున్నారంటే కేవలం రొట్టె మాత్రమే ఇస్తారండి, బ్రెడ్, నో వైన్. నేను నా తమ్ముడు తిమోతి ఒకసారి మేము ఆదివారం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఎలా దేవుని సన్నిధిని తప్పక అనుభవించాలని ఆన్ ద వేలో ఉండే ఒక మందిరానికి వెళ్ళాం. వెళ్ళి అక్కడ ఆరాధన అయిన తర్వాత ఇంకా బల్ల తీసుకొని మళ్ళీ తిరిగి వెళ్దామని కూర్చున్నాం. మరి బల్ల ప్రారంభించబడింది, రొట్టె ఇవ్వబడింది, తీసుకున్నాం, ప్రార్థన చేసుకొని వైన్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాం. లేదు వైన్. అరే ఏంటి ఆశ్చర్యం! చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అయిపోయింది, ఆశీర్వాదం కూడా అయిపోయింది. తర్వాత నేనుండి పాస్టర్ గారితో అందరూ బయటికి వెళ్ళాక అడిగాను. అంటే ఇంకా తమ్ముడుండి వద్దు, ఆ వాదం వద్దు, మనకు టైం లేదు, వెళ్ళిపోదాము అన్నందుకు మేము వెళ్ళిపోయాం. ఏంటండి ఈ పరిస్థితులు? నా శరీరము తిని నా రక్తము తాగిన వాడే కదండి. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ విభజనలు కదా. మనం ఐక్యత కలిగి ఉండినట్లు సహాయం చేయుటకు ఒక జాబితా మనకి ఎఫెసీలకు రాసిన పత్రికలో ఇవ్వబడింది కదా. మరి అదే సమయంలో శత్రువు కూడా ఒక్కడే కదా. ఇవన్నీ 7 విషయాలు చూస్తున్నాము. మరి అందరికి శత్రువు ఒక్కడే. ఒకసారి యేసు శిష్యులతో ఏం చెప్పారంటే, ఒక గుంపుకు చెందని ఒకతను దేవుని పని చేస్తుంటే వారు ఆటంకపరిచారంట. అప్పుడు యేసు ఏమన్నారంటే, మీరు వానిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని వారితో చెప్పారన్నమాట. వేరే సహవాసంలోని క్రైస్తవులు క్రీస్తుని ఖచ్చితంగా మనవలే వెంబడించకపోయినను వారు మనకు విరోధులు కారు. ఎవరండి మరి మనకు విరోధులు? అపవాది లేదా సైతాను మన యొక్క విరోధి. ఒక్కడే మన యజమాని, ధన్యకరమైన విమోచకుడు. అతనితో ఉన్న మనలను ఐక్యపరచు సంబంధము అతి బలమైనది. అతని ఆత్మ మనలో ప్రజ్వలించిన జ్వాల ప్రకాశముతో ప్రజ్వలించును, ఎన్నటికీ అది మసక బారదు అని
ఎలిజా ఈ హిబెట్ గారు ప్రస్తావించారు. దేవునికి స్తుతి కలుగును గాక. తర్వాత మరికొన్ని విషయాలను మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్లారా, నేటి ప్రపంచంలో 38,000 వివిధ రకాల సంఘ విభజనలు లేక శాఖలు కనపడుతున్నాయి. 38,000. కానీ సువార్త వ్యాప్తి కొరకు ఒకే సహవాసముగా ఉండి ఒకే చెట్టుకు వివిధ కొమ్మల్లా మనం వృద్ధి చెందాలి. ఎన్ని విభజనలైనా ఉండని, ఆ చెట్టుకు అంటుకట్టబడి ఉంటే మనం అందరం కూడా వృద్ధి చెందే వారంగా ఉంటాం. సువార్త వ్యాప్తి కొరకు ఒకే సహవాసంగా ఉండాలి. 38,000 మత శాఖలు ఉన్నప్పటికీ ఒకే ఆత్మగలవారమై ఉండాలి. ఏమండి? సహవాసం కలిగి ఉండాలి. సహవాసము అనే పదానికి గ్రీకు భాషలో కొయినోనియా అంటారు. దీని అర్థం ఏంటంటే సంపూర్ణ పాలి భాగస్తులై సమానంగా పంచుకున్నట్టు. అదే లోపించిందండి ఇప్పుడు. అదే ఇక్కడ లోపించింది. చూడండి, ఒక విషయము, లోకము ప్రజలతో సహవాసం ఏర్పరచుకుంటుంది. అవునా? లోకము ప్రజలతో సహవాసం ఏర్పరచుకుంటుంది. వాక్యము విశ్వాసులతో సహవాసం చేయము. నిజమే, అన్యులతో సహవాసం కుదరదు మనకి. మనము విశ్వాసులతో సహవాసం చేయాలి. అంటే వారితో మాట్లాడకూడదు, వారితో అట్లా కాదు. కానీ మన సహవాసం అయితే ఎవరితో ఉండాలి? విశ్వాసులతో ఉన్నప్పుడు మనము మరి ఎదిగి ఫలించే వారముగా ఉంటారు. యోహాను సువార్త 13:35 మనం గమనించినట్లయితే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. చూడండి, ప్రసంగ వేదిక నుండి మనకు సంఘాలకు చాలినంత తెలియపరచబడటం లేదు. అందువలన ప్రజలు చాలినంత ఉత్తేజితులు కావడం లేదండి. ఏదో వాక్యం అంటే చెప్పిన వాక్యమే పదే పదే చెబుతూ ఉజ్జీవం లేకుండా చేస్తున్నారనమాట. బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడను? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14:8. ఏమండి? నెహెమ్యా నాయకత్వంలో జనులందరూ ఎలా ఉన్నారు? ఏక మనస్కులుగా. మనకు కూడా కావాల్సింది అదే. మన ఆర్గనైజేషన్ తీసుకుందాం. మనమందరము ఏక మనస్కులమై ఉండినప్పుడు మరి నెహెమ్యా ఏ విధంగా అద్భుతమైన రీతిలో కాల్చబడిన గోడలను కట్టారు. మనకు కూడా ఇప్పుడు కాల్చబడి ఉన్నాయి. కానీ అది కట్టడానికి ఒక చక్కని నాయకుడు, భక్తి కలిగి సాక్ష్యం కలిగిన నాయకుడు మనకు అవసరం. అదే నేను ప్రార్థిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా నాయకులకు మరియు జనులకు అత్యవసర పరిస్థితిని వివరించి వారిని ఉత్తేజపరిచి సవాల్ చేశాడు. ప్రజలు వాని నాయకుని ద్వారా ఉత్తేజితులై ఆ పరిస్థితులకు బాధ్యతాయుతంగా బహు గొప్పగా స్పందించారు. ఇప్పుడు మనం కూడా ఐక్యత కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలి అంటే ప్రజలు స్పందించాలి. చాలా ప్రదేశాలకు ఎక్కడెక్కడైతే మన సంఘాలు ఉన్నాయో అక్కడికంతా వెళ్తున్నారు. దినమంతా ప్రయాణం చేస్తున్నారు. చాలా ప్రయాసపడుతున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, శక్తి బలాన్ని ఇవ్వాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రజలు స్పందించాలండి వెళ్ళినప్పుడు. సవాలు గొప్పదైనప్పుడు సమర్పణ లోతైనదై ఉంటుంది. సవాలు గొప్పదై ఉండినప్పుడు సమర్పణ లోతైనదై ఉంటుంది. దేవుని ప్రజల నాయకులు ఎలా ఉండాలి అంటే, ఒక చేత్తో బైబిల్, మరొక చేత్తో వార్తాపత్రికలు. మీరు వార్తాపత్రికలను చూడండి, ప్రతిరోజు కూడా ఏ వార్తాపత్రికలు కూడా యెరూషలేమును గురించి ప్రస్తావన లేకుండా ఉండదు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు కూడా మనకు బాగా తెలుసు. అవన్నీ ప్రస్తావించడానికి సమయం ఉండదు కదా. బోధకులు బైబిల్ గ్రంథంలో అందలి దేవుని మాటలను నేటి ప్రపంచ వార్తలతో సమన్వయపరచాలి. అప్పుడు వారి బోధ సరైనదిగా ఉంటుంది. అప్పుడే వారి వర్తమానం కూడా ప్రవచనాత్మకమైన కోణాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్లారా, రండి చూద్దాం. మరి తండ్రి అయిన దేవునితోనూ ప్రభు అయిన యేసుక్రీస్తుతోనూ మనం సహవాసం చేయకపోతే సువార్త పరిచర్య ఎలాగ చేస్తామండి? ఇప్పుడు ఆయన ఆరోహణమై వెళ్తూ ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి? చివరి ఆజ్ఞ, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి అన్నారు కదా. ఎవరు? పాస్టర్సా, కాపరుల, బోధకుల, అందరు రక్షణ పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత. ఏమండి? సేవకులే కాదు, ప్రతి ఒక్క మనందరి బాధ్యత కదా. కానీ మనకే ఐక్యత లేదు. మనం ఎలా ఆ ఆజ్ఞ నెరవేర్చగలం కదా? పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండకపోతే మారుమూల గ్రామాల పట్ల
అక్కడికి ఎలా వెళ్ళగలం మనం? మనకే ఐక్యత లేదు, కొట్టుకు చస్తున్నాం మనలో మనమే కదా. పంచగాయములు గలవానితో సహవాసములు లేకుండా మారుమూల గ్రామాల్లో, ఇతర గ్రామాల్లోకి వెళ్ళి ఎలా సువార్తను ప్రకటించగలం? అందుకే కుంటుపడిపోయింది. మన భారతదేశంలో క్రైస్తవుల యొక్క సంఖ్య 2 లేదా 3% వరకే ఉంది. ఏమండి? రక్షింపబడిన మనము ఒక్కొక్కరికి ఆ రక్షణ సువార్తను అందించి రక్షణలోకి నడిపించిన ఈ పాటికి ఎన్ని కోట్ల మంది ప్రజలుంటారో భారతదేశం. లేరండి. పర్సెంటేజ్ పెరగడం లేదండి. కదా. చూడండి, సువార్త పరిచర్య అంటే లోకం కొరకు ప్రాణం పెట్టుట, పాపం కొరకు చనిపోవుట, శరీరాన్ని చంపుకొనుట, క్రీస్తుతో పాలి భాగస్థులముగా ఉండుట, పరిశుద్ధాత్మ కార్యములో ఏకీభవించుట. ఏకీభవించాలండి, అందరం కలిసి ఏకీభవించాలి. పరిచర్యకు అభయహస్తం అందించాలి. సువార్త పరిచర్య భారము భుజాలపై వేసుకోవాలి కదా. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుతో, పరిశుద్ధాత్మ కార్యముతో సహవాసము కలిగి ఉండుట ఎంతో ధన్యకరం. అలా ఉండాలి అంటే మనలో ఐక్యత ఉండాలి. అలా ఉండాలి అంటే మనలో తప్పక ఐక్యత అవసరం అండి. ఆత్మ వరముల కొరకు పరిశుద్ధాత్మ అవసరం మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:4 వాక్య భాగం మనకు చెప్తుంది. సువార్త పరిచర్య కొరకు ఎవరు కావాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు అవసరం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:5 సూచిస్తా ఉంది. మరియు ఫలితం కొరకు ఎవరు కావాలండి? దేవాది దేవుడు. చూడండి, పరిచర్య పరిశుద్ధాత్మ, ఆత్మ వరముల కొరకు మనకు పరిశుద్ధాత్మ కావాలి. సువార్త పరిచర్య కొరకు ప్రభు అయిన యేసు మనకు కావాలి. ఆ తర్వాత ఫలితం కొరకు దేవాది దేవుడు కదా. నీ ఆహారం నీళ్ల మీద వేయము, పరిచర్య చేయాలి, సువార్త ప్రకటించాలి, తర్వాత ఫలితం మన దేవుడు ఇస్తాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రికల అపుస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా వివరిస్తారు. దేవునికి స్తుతి కలుగుందా. త్రియేక దేవునితో సహవాసము లేకుండా, అపొస్తలుల వలె విశ్వాసము లేకుండా సువార్త పరిచర్య చేయలేము. మనందరం కూడా మొదట ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం ఎప్పుడైతే ఆ ఏదెను తోటలో కోల్పోయారో, మరలా ఆ సహవాసాన్ని నెలకొల్పడానికే కదండి ఏకైక కుమారుని సమర్పించాడు. గొప్ప రక్షణ కార్యం సిలువలో చేసి మనందరిని ఐక్యపరచాలి. అది ఆయన ప్రయత్నం. కానీ మనలో ఐక్యత లేదు. అదే వచ్చిన సమస్య. అందుకే కీర్తనకారుడు చాలా అద్భుతమైన కీర్తన, 133వ కీర్తన, చాలా అద్భుతమైన కీర్తన రాశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక్క 5 నిమిషాల్లో నేను నా వాక్య భాగాన్ని ముగిస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో గనుక మనం చూస్తే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడు అని ఎంచుకోవాలి. వచ్చిన సమస్య ఏంటంటే మన లోపల ఎందుకు ఈ విభజనలు అంటేను, వాడి కంటే నేనే గొప్ప, వాడేం గొప్ప, నేనే గొప్ప కదా. కానీ ప్రతి ఒక్క విషయానికి సంబంధించి మనకు వాక్యము సూటిగా తేటగా మాట్లాడుతుంది. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు, అది లేదండి మనకు. వినయం ఏమాత్రం లేదు, ఎప్పుడు అడ్రస్ లేకుండా పోయింది వినయం. ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా. మరి ప్రభు ఏం చేశారండి? ఎవడు గొప్పవాడు మనలో అంటే, మీలో గొప్పవాడుగా కోరిన వాడు ఏం చేయాలి? పాదములు కడిగాడండి శిష్యు. సృష్టికర్త, దేవాది దేవుడు, జీవాధిపతి, సర్వోన్నతుడు ఏం చేశాడండి? ఆ స్థితి మనకు వస్తుందా? నేను గొప్ప, నాకేం తక్కువ, ఇదే మనలో ఉండేది. అందుకే ఈ విభజనలండి. వాడేం తక్కువ, నేనేం తక్కువ, నేనే ఎక్కువ. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరిని కూడా మనం మనకంటే యోగ్యులుగా ఎంచుకుంటే సమస్యలే రావండి. డినామినేషన్లో కానీ, సంఘంలో కానీ అసలు సమస్యలే రావు. మనల్ని ఎవరు విమోచించారండి? క్రీస్తు కదా. కొందరు వివిధ వ్యక్తిత్వాలను పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ఎలా అంటే, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను. మరొక గుంపు ఉంది, అది శాఖా భేదం లేని శాఖ, నేను క్రీస్తు వాడను. మనందరం ఎవరండి? మనందరం కూడా క్రీస్తు. నేను క్రీస్తు వాడను. ఒకవేళ పౌలు ఈ విషయాన్ని గురించి జాగ్రత్త పడిన వాడై ఏం చేశాడంటే, ఎక్కువ మందికి బాప్తిస్మం ఇవ్వలేదండి. బాప్తిస్మం ఇవ్వలేదు.
పౌలు వంటి బోధకుని గురించి నిజంగా దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. అద్భుతమైన బోధకు. ఎందుకంటే ఆయన ఇచ్చిన బాప్తిస్మాల రికార్డు పెట్టుకోలేదు, సంఖ్య పెట్టుకోలేదు. మన దగ్గర ఇప్పుడు పెట్టుకుంటాను, నేను ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చాను, అది కాదండి ముఖ్యం. నువ్వు 1000 మందికి బాప్తిస్మం ఇచ్చినా కూడా దేవునితో నీ సహవాసం ఎలా ఉంది, ఇతరుల పట్ల నీ సహవాసం, నీ ఐక్యత ఎలా ఉంది, అదండి దేవుడు అడిగేది కదా. దేవునికి స్తుతి కలుగును గాక. పలువిధ సిద్ధాంతాల ఒత్తిడిని బట్టి కూడా విభజనలు సంభవిస్తున్నాయండి సంఘాల్లో. ఒత్తిడులు, పలు విధమైన సిద్ధాంతాలు, ఒత్తిడిల వల్ల కూడా ఈ యొక్క విభజనలు. బాప్తిస్మమే సమస్తమైనట్లయితే బ్యాప్టిస్టు శాఖను ఆరంభించటయే ముగింపు అవుతుంది కదండి. యాజకులనే సిద్ధాంతమందు తలమునకలవుచు స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదు, మీరు ఎల్లప్పుడు బోధిస్తే మీరు ఒక బ్రదరన్ శాఖకు చెందినవారు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు పరిస్థితిని బట్టి అన్నారు స్త్రీలు సంఘంలో మౌనముగా ఉండాలి. మరి నేను ఒకసారి నెల్లూరు పట్టణంలో బ్యాప్టిస్ట్ సంఘంలో విమెన్స్ రిట్రీట్ కి స్పీకర్ గా వెళ్ళాను. అక్కడ ఒక సహోదరి చాలా మంచి పొజిషన్ లో ఉంది. తను అప్పుడు నా చెల్లి అక్కడ డికేడబ్ల్యూ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తూ ఉండింది. మేము అక్కడికి వెళ్ళాము. అప్పుడు వారి ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆ సంఘంలో సెక్రటరీ. ఎంత మంచి పదవి కదా, సెక్రటరీ, పెద్ద సంఘం, బ్యాప్టిస్ట్ సంఘం. అయితే తను మెసేజ్ అయిపోయిన తర్వాత నన్ను వచ్చి అడిగింది. ఏమనంటే, సిస్టర్ నాకు ఒక సమస్య చెప్పండి అంటే, మా హస్బెండ్ అంటారు ఇట్లా ఈ విధంగా పౌలు అన్నారు కదా, నువ్వేంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటావు, స్త్రీలు మౌనంగా ఉండాలి కదా అంటారు. సెక్రటరీ. ఏమండి, నేను అన్నాను, ఒకటే చెప్పాను సిస్టర్, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఒకసారి మీరు చదవమని చెప్పండి. ఏమండి, అపొస్తలుడైన పౌలు గారి సేవా పరిచర్యలో ఎంతమంది స్త్రీలు ఎంత అద్భుతంగా మరి సహకరించారు. అంతెందుకు, యేసు ప్రభు పరిచర్యలో అనేకులైన స్త్రీలు పరిచారం చేశారు. వారికున్న ఆస్తితో సేవకు సహకరించారు. అలా ఒక ఒక మాటను పట్టుకొని కాదండి, వాక్యమంతా చదివి మనం మాట్లాడాలి. అలా తర్వాత తగాదాలు, అభిప్రాయ భేదాలు ఎందుకు వస్తాయంటే విభజనల వల్ల వస్తాయి కదా. ఒకటి ఎగ్జాంపుల్, పౌలు బర్నబాల మధ్య తీక్షణ వివాదం కలిగి వారిద్దరు వేరైపోయారు. అది తీసుకుంటారు, వారికి కూడా వచ్చాయి కదా విభేదాలు. అంత గొప్ప సేవకుడు పౌలు బర్నబాలు అంటారు. కానీ నిజంగా పరిశుద్ధాత్మ, బైబిల్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటారంటే ప్రతి ఒక్కటి కూడా నమోదు చేయించారు పరిశుద్ధాత్మ దేవుడు కదా. దావీదు చేసిన పాపమును ఏమాత్రం కప్పిపెట్టక, మోషే చేసిన హత్యను ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి నమోదు చేయబడింది. అందుకే ప్రపంచంలో ఇదొక్కటే పరిశుద్ధ గ్రంథం, ప్రతి ఒక్కటి కూడా. ఆ విధంగానే బర్నబా అది పౌలు గారి యొక్క వివాదం కూడా తీక్ష్ణమైన వివాదం, వేరైపోయారు ఇద్దరు కూడా అద్భుతమైన సేవ చేస్తూ. దాన్ని ఉదహరిస్తూ ఉంటారు. వాళ్ళకు కలగలేదు, అప్పుడే వాళ్ళకు కలిగినాయి. ఇప్పుడు మన మధ్య విభేదాలు రావడం ఏం కొత్త అంటారు. నో, అలా కాదండి. ఈ సంఘటనను ఆసరాగా చేసుకొని మన మధ్య గల విభేదాలు, విభజనలు మనం సమర్థించుకోకూడదు ఎట్టి పరిస్థితిలో. మనం కూడా ఆ తప్పును తిరిగి చేయకుండానట్లు పరిశుద్ధాత్మ దేవుడు నమోదు చేయించాడు. మనం చేయకూడదు. ఇప్పుడు దావీదు చేసిన పాపమును, భయంకరమైన పాపం చేశాడు, హత్య చేశాడు, చేయించాడు, నమోదు చేయించాడు పరిశుద్ధ. అంటే మనం కూడా చేయాలని, చేయకూడదని కదా. మరి నిరంతరం కొనసాగే ఉజ్జీవమును కలిగి ఉండుటకు మనము 133వ కీర్తనలో ఇవ్వబడిన వాక్యం మనం చూసినట్లయితే, దేవుని ప్రజలు ఎల్లప్పుడూ ఐక్యత కలిగి జీవించినట్లయితే ప్రభు తన ఆశీర్వాదాలు నిరంతరము కలుగులాగున ఆజ్ఞాపిస్తాడండి. నిజంగా మనలో గనక ఐక్యత నెలకొని ఉంటే మరి ప్రభు తన ఆశీర్వాదాలు నిరంతరం మనకు అనుగ్రహిస్తాడు. ఒక పట్టణంలో ఉండే సంఘాలు అన్ని కలిసి నెలలో ఒక రోజు సువార్త పరిచర్య చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక సంఘం ఇంకో సంఘంతో కలవదు. అదే వచ్చిన చిక్కు సమస్య. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇంకా చివరిగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, పూర్తిగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండిన యూదులు మరి అన్యజనులే ఏకమయ్యారు కదా. ఏకము కాలేని గుంపులు ఉంటాయా? పోనీ మన మెనోనైట్ డినామినేషనే తీసుకుందాం, ఒకటే డినామినేషన్ మనది. మరి ఆ విధంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండిన యూదులు మరి అన్యజనులే ఏకమయ్యారు. మనం కాలేమా? ఏకం కాలేమా? తప్పకుండా అవుతాం. మరి ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి సహవాసము, దేవునితో సహవాసం కలిగి ఉండి
మన తోటి వారితో చక్కని సహవాసం కలిగి ఉంటే మన సంఘాలు, మన ఆర్గనైజేషన్స్ అద్భుతమైన రీతిలో సువార్త పరిచర్యను చేయగలవని ఈ వాక్య భాగం ద్వారా మనం హెచ్చరిక పొందుతున్నాం. పెనవేయము ప్రభువా మమ్ము పెనవేయము తెగిపోని త్రాళ్లతో, పెనవేయము ప్రభువా మమ్ము పెనవేయము, పెనవేయము మమ్ము ప్రేమతో. ఆ ప్రేమ ఒక్కటే ఉంటే మన లోపల మనందరం పెనవేయబడే సువార్త పరిచర్యలో ముందు ఉండి మన ఆర్గనైజేషన్స్ మనము ఐక్యత కలిగి సహవాసం కలిగి ఉంటే అత్యధికంగా అభివృద్ధి చెందగలము, ఆయన ఆశీర్వాదాలను పొందగలము. దేవుడి చిన్న వాక్య భాగమును దీవించి ఆశీర్వదించును గాక. మరి